కింద ఏటి ఉంటాయి, అడుగు కదా ఏమన్నా పాములు లాంటివి ఉంటాయి. చూసుకుని అంటారా కింద. మన క్యాంపింగ్ టెంట్ దగ్గర ఎలా ఉందనుకుంటున్నాము, బయట ఒకసారి ఆగండి. అదిగోండి నైట్ ఎలా ఉందన్నమాట క్యాంపింగ్ టెంట్ దగ్గర బయట చూడడానికి. గిట్రా లైట్ సడన్ గా అలా వెలుగుతుంది. ఛార్జింగ్ గట్ట అయిపోయిందా? ఛార్జింగ్ అవుతుంది కాదు, ఇలా చిల్లు ఎప్పుడు చేయలేదు లైట్. అది మహేష్ వచ్చేస్తున్నాడు రా, బయటకి వెళ్తాం మనిషి. నేను చాలా రోజుల తర్వాత క్యాంపింగ్ వచ్చా కదా, నీకు ఎలాగ అనిపిస్తుంది? ఇది థ్రిల్లింగ్ అనిపిస్తుందా? థ్రిల్లింగ్ లేదా, చాలా భయం వేస్తుందిరా. భయం వేస్తుందా? ఇక్కడ అంతకారంగా ఉందిరా అసలు. మనల్ని కానీ చూసి మనకే భయం వేస్తుంది. బండితల రెడీ పెట్టండి ఎందుకన్నా మంచి. ఏంటండి ఇది చాలా దారుణంగా ఉంది. బాగా దట్టమైన అడుగు మూలనే నీడ బయటికి వెళ్తలేదు, అంత చీకటి అంతాకారంగా ఉందన్నమాట. ఎందుకంటే అది భయపడటానికి కూడా బాగానే ఉంది. మేము వేసిన లైట్ బయటకు కూడా వెళ్తలేదు, అంత చీకటిగా ఉంది. ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. ఇక్కడ చేపలను ఎదుగుతున్నారా? ఇప్పుడు ఏం పడతారా బాబు? ఉన్నాయి చేపలు, కానీ మనకు పడి చేస్తలేదు. బే ఛార్జింగ్ ఫుల్ పెట్టానరా నేను. పెద్దది పెద్దది ఏదో సంథింగ్ ఇక్కడ. సర్లే అవి వాటిలు కూడా మనకెందుకు కానీ నండే భోజనం చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. వేసారు ఆకలి వేస్తుంది ఇప్పటికే. ఫ్రైడ్ రైస్ కూడా మనం తడిసిపోయినామేమో. హెచ్చగా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకరికి ఎక్కేస్తుంది. తినేలాగా ఉందో శనక్కిగాడు వండాడు కదా, చెప్పు. బాగుందని చెప్పు. అదో చేతులు కలిపోతున్నాయి. తడిసిపోయాడు మేము మొత్తం, బాడీ అంతా తడిసిపోయింది అనమాట. ఆ తడితనికి ఏడుదనం బాగుంటుంది. ఏముందిరా ఫ్రైడ్ రైస్, చాలా సింపుల్గా ఉంది కానీ బాగుందా? అన్నీ సరిపోయినాయా? అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. కాకపోతే ఇందులోని సోయా సాస్ ఏమీ వేయలేదండి, దానివల్ల కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ చాలా బాగుంది. కొత్త కూర్చొని కోడి పెట్టా, నువ్వు చెప్పమ్మా శనక్కాయ కూడా ఎలాగ ఉండేది అన్నది. ఫ్రైడ్ రైస్ బాగుంది, వేడిగా, మరీ స్పైసీ కాదు, మరీ నార్మల్ కాదు. నీకు ఎలా అనిపించింది? బాగా నచ్చిందా? బాగుంది. చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయండి. వర్షం మళ్ళీ కుర్తు మొదలెడద్దు అనుకుంటున్నాను నేను. మనస్ఫూర్తిగా ఫుడ్ అది తినేసామండి. ఇక్కడ గాలి అది వేస్తలేదు, చాలా చెమటలు పడేస్తున్నాయి అనమాట తింటుంటేనే. మా వాళ్ళు పడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారండి. లోపల మొత్తం సామాన్ సర్దుతున్నారు క్యాంపింగ్ టెంట్లోకి. నైట్ అయితే మేము పడుకునే టైంకి ఇలా ఉందండి బయట మొత్తం ఎంత సౌండ్లతోటి చాలా దారుణంగా ఉందన్నమాట. ఇంకా పైన చూడండి, పైన చూడడానికి ఇలా ఉందన్నమాట. మొత్తం పెద్ద పెద్ద చెట్లతోటి. ఎన్ని మీరు ఒకటి నమ్ముతారా? ముగ్గురు వస్తే 30 అని. నిజంగానే 30 అండి. ఎలా అంటే మేము అన్ని బాగానే తెచ్చాం కానీ మేము పడుకోవడానికి ఫ్యాన్ తేలేదనమాట. ఈరోజు నైట్ అంతమంది జాగ్రమే, నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే గాలి అసలు ఎత్తలేదు ఇక్కడ. ఏం చేస్తున్నాం ఇంకప్పుడే మా ఊడు చూడండి, ఇంకప్పుడే దూరేయాడు. బయట ఉంటాకే ఒక క్షణం బయట ఉంటాకి భయం వేస్తుంది ఇక్కడికి. ఇంకేసేపు పడుకుందాం. లైట్ కూడా మనకు సహకరిస్తలేదు, ఎలిగి ఆరిపోతుంది. మరి దీనికి ఏం జబ్బు వచ్చిందో తెలియదు కానీ. అదేండి బయట అయితే అలా ఉంది, మొత్తం చీకటి అంతాకారం. మా దరిద్రం ఏంటంటే ఫ్యాన్ తేలేదు పడుకోవడానికి. ఇంకా నైట్ అయితే ఇంకా జాగ్రత్త మామూలుగా ఉండదు, నిద్ర పట్టదు. ఎందుకంటే లోపల పొయ్యిలో పెట్టిన ఆకుమడిలా ఉంటది, మొత్తం అంతలా ఉక్కుపోయేద్దండి. మీకు కూడా చెప్పాలండి, బయట నైట్ లేచి వెళ్ళి తీద్దరన్నా అవదనమాట. ఎందుకంటే మొత్తం అడుగు కదా, కొంచెం చాలా భయంకరంగా ఉంది. సౌండ్లు కూడా ఎంత వస్తున్నాయి ఏటో కానీ ఆ సౌండ్లు. పైగా మీరేమో అది నమ్మరు, నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇంత సౌండ్లు ఏం వస్తలేదు అండి, అది అబద్ధం. అయితే ప్రస్తుతానికి అయితే మేము అయితే పడుకుంటామండి. ఒకవేళ నైట్ ఏమవుద్ది అన్నది మాకు ఏమాత్రం ఎవరికి తెలదు. మా ఊడైతే వెళ్ళిపోయి చచ్చిపోతున్నాడు, అనవసరంగా తీసుకొచ్చినట్టు ఉన్నామండి. వీడు వెళ్ళిపోతాం, మళ్ళీ ఆడ వెళ్ళిపోతున్నాడు అని మేము వెళ్ళిపోతాం. చాలా బాగుంది మాకు. ఒకవేళ నైట్ ఏమైనా తేడాగా ఉంటే వీడియో మాక్సిమం ట్రై చేస్తానని తీయడానికి. ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు మీరు, ఏది చెప్పినా. అదే అర్థమవుతలేదు మీకు ఎలా చెప్పాలన్నది. చాలా మంది కామెంట్లు పెడుతున్నారండి, బయట ఏదైనా కెమెరా బిక్ చేసి ఉండొచ్చు కదని. మన దగ్గర నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టిన కెమెరా తీసుకోలే వద్దు అది ఇది అంటే వద్దన్నారు. ఇల్లు కట్టాల ముందు అన్నారు కదా, దానివల్ల తీసుకోలేదనమాట. కెమెరా తీసుకుంటాం అయితే బయట ఒకవేళ ఏదైనా జరిగినా వీడియో తీసి మీకు చూపిస్తాగా అవుదును నిజంగానే. కానీ ఈ ఫోన్ బయట వదిలేస్తే వానకే ఏమాత్రం ఛార్జింగ్ పిల్లలోకి వాటర్ వెళ్ళింది అనుకోండి, మనం వీడియోలు తీస్తాగా అవుతుంది. ఈ రోజు మొత్తానికి ఛార్జింగ్ ఎక్కడ ఆగిపోద్ది అనమాట. అందుకే కెమెరా తీసుకుని వద్దని అడిగాను, మీరేమో వద్దన్నారుగా. మీ మాట గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే నాకు ఒక గ్యాజెట్ దొరికిందండి, చాలా మంది నమ్ముతలేదు. ఒకటి ఉంది, దాని కాస్టే 12,000 ఉంది. అది ఏం చేద్దంటే దయ్యాల సౌండ్ రికార్డ్ చేద్దంట. నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేద్దంట, దాంట్లో రికార్డ్ అవుతుందంట, దాని వాయిస్ కూడా క్యాప్చర్ అయిపోద్దంట. నేను ఆ మిషన్ కొంటాను. కాకపోతే మీరు ఆ మిషన్ కొని వీడియో చేయాలంటే దీనికి ఖచ్చితంగా ఒక 20K లైక్స్ కొట్టండి, నేను ఖచ్చితంగా కొని వీడియో చేస్తాను. మరి ఎందుకంటే అది బడ్జెట్ ఎక్కువ కదా, దానివల్ల మిషన్ కొనాలంటే దీనికి 20,000 లైక్లు కానీ కొట్టారు అనుకోండి, రెవెన్యూ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో, దీనికి కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని నేను అది కొనేస్తాను అనమాట. దానివల్ల అప్పుడు మీకు ఆ వీడియో చేసి ఒకవేళ నేను అలా వద్ద పడుతున్నాను నిజం పడుతున్నాను ఆ మిషన్ ద్వారా తెలిసిపోద్ది మీకు. ఇంకా పడుకుంటామండి. మీకు గుడ్ నైట్ అండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతవరకు చూసారండి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మట్టికి మర్చిపోకండి. అలాగే వీడియోని
వదిలేసి ఎక్కడికి పోకండి, చివరి వరకు చూడండి, కొంచెం రెవెన్యూ పెరుగుతుంది అనమాట. మేము పడుకుంటున్నాం కదండి, మీరు పడుకోకండి. వీడియో అయితే కడికి చూడండి, నైట్ ఎలా ఉన్నా కానీ బయటికి వెళ్ళి వీడియో తీస్తాం. వెనక్కి కూడా వెళ్తాడండి, నేను పడుకుని పోతాను. మాకు ఈ ప్లేస్ లో అదృష్టం ఏదైనా ఉందంటే అండి, ఒక దోమ లేకపోవడమే. గాలి ఎత్తలేదని డోర్ అనేది తీసాడండి బయటిది, దానివల్ల కొంచెం గాలి అనేది వేస్తుంది. కాకపోతే దాని అంటే పాము ఏదైనా వచ్చిందంటే అయిందే మా వెళ్ళి. మనం పొడుకుండి కాడికండి బయట నుంచి వాటర్ ఫాల్ సౌండ్ అయితే మంచి క్లారిటీ కనబడుతుంది అనమాట. ఇంటికి మనం వీడియో చేస్తే నమ్మరాళ్ళు అసలు ఏం నెంబరు దయ్యం కనిపించాలి. మరి ముందు ఆ వీడియోలో కనిపించిందిగా, అదంటే అది హైదరాబాద్కి కనిపించింది, ఈసారి రియల్ గా కనిపించాలి. మనం ట్రై చేస్తున్నాం కానీ ఒకసారి కనపడుతుంది, సౌండ్ కనపడుతుంది కానీ అవుతలేదు. అందుకే ఫోన్లు నంబర్గా వస్తే మనలో ఒకటి ఫుల్గా పౌడర్ రాసేసుకుని శుభ్రంగా తెల్లది ఒకటి వేసుకుని ముసుకేసుకుని పరిగెత్తే లైట్ వేయమని మనం లైట్ వేసినప్పుడు పరిగెత్తి స్ప్రేగా క్రియేట్ చేస్తే నమ్ముతాం. అలా చేయకూడదు మోసం. మరి ఇంకెలాగా ఆ రోజు చూడు మనకు కనపడింది, వచ్చింది. ఈ రోజు కనపడతా లేదు, కనబడుతున్నాయి అంతే సౌండ్. అయినా అందరూ అనుకుంటారు కానీ దయ్యం తలసరి కట్టుకుని లింగి తిరిగి అనుకుంటారు. దయ్యం ఎలా ఉంటుందో తెలుసా, నల్ల నీళ్ళ. అదే నేను చూసింది అయితే అదొకటి చూసాను ఫస్ట్. అదే రియల్. ఎప్పుడు కూడా దయ్యం తెల్ల చీరలు కట్టుకుని, నల్ల లింగులు కట్టుకుని, ఎర్ర చీరలు కట్టుకుని ఉండదు. ఇక్కడ వాళ్ళకి ఆ కలర్లు అంటే ఇష్టం గాని దయ్యం ఎప్పుడు కూడా నల్ల షాడో కింద ఉంటది. నల్ల షాడో కింద ఉండి ఎర్ర కొళ్ళు ఉంటాయి, చింత నిప్పుల్లాగా. అవి కొళ్ళు కూడా కాదు, ఒక మన డేంజర్ లైట్లు ఎలా ఉంటాయి ఆ టైప్ లో కాపాడతాయి. నాకు డేంజర్ లైట్లు ఏం కాపలేదు కానీ ఆ రోజు పాత ఇంటి గడిచినప్పుడు అయితే షాడో మటుకు జమ్ వెళ్ళిపోయింది. ఆ షాడో వెళ్ళిందా, అది నేను రియల్ గా చూసాను. నా కళ్ళకైతే అదే బాగా కాపాడు. గాళ్ళైనా చేయాలైనా కానీ షాడో కింద ఉంటాయి. మన నీడ ఎలా ఉంటది సేమ్ అదే పొజిషన్ లో ఉంటాయి. తెల్ల చీరలు కట్టుకుని, నల్ల లింగిలు కట్టుకుని ఎప్పుడు కాపాడు. ఆడదావని మగదావని ఏదైనా కానీ ఒక షాడో నల్ల నీడతో ఉంటది. నేను నమ్ముకొని కాదు, నేను నా కళ్ళారా చూసాక ఉంటాయి నిజం అంతే. టైం అయితే 12:40 అవుతుందండి. ఎప్పుడు వచ్చిందని లేచాను. నిద్ర అయితే పడుకున్నారు, బొక్కలు దారిపోయి. ఇది సులువైన పనా? తెల్లవారకుండానే లేవడం, అందరినీ కలుపుకుని సాగడం. ఇది దగ్గరికి వేసారా సాయి? చాలా స్పష్టంగా కనబడుతుంది పెద్ద సౌండ్. చాలా గట్టిగా కనబడుతుంది రా సౌండ్. నాకైతే క్లారిటీగానే ఉంది. పెద్ద సౌండ్ కనబడుతుంది నాకు, అది కూడా బయట నుంచి ఆగిపోయింది. చాలా గొప్పడు. అటు క్రికెట్ నిపుణం ఉంటది. ఆ సౌండ్ చూసారా అంత గట్టిగా వస్తుంది, గజ్జల సౌండ్.
గుడ్ మార్నింగ్ అండి బాబాయ్. రాత్రి అసలు నిద్ర పట్టలేదండి మాకు. లేకండి అబ్బాయి లేకండి, పొద్దున్నే నిద్ర సరిపోలేదు ఆ రాత్రి. ఎందుకంటే 1 గంట దాటిన తర్వాత అలా చినుకులు పడుతూనే ఉన్నాయండి దీని మీద. రాత్రి గట్టిగానే వర్షం వచ్చిందండి. మేము ఉన్న చెట్లు హైట్గుండి గుబురు కొట్టడం వల్ల చినుకులు పడలేదన్నమాట. పొద్దున్నే కోడుకోతలాగండి మమ్మల్ని పక్షులు లేపేసినాయి అనమాట. ఎంత పక్షులు అరుస్తూనే ఉన్నాయి రాత్రి. ఈ పాలి పక్కా ప్రూఫ్ తో మాట్లాడుతున్నానండి. ఏమైందంటే రాత్రి కట్టగానే శనకేగడికి ఏదో అలికిపోయిందని లేచాడు అనమాట. ఆ లేచి మేఘకుండా మమ్మల్ని కూడా లేపేశాడు. మేము అప్పుడే చిన్నగా నిద్రలో జారుకున్నాం. అయితే ఏమైందంటే కరెక్ట్గా 12 ఎంత అవుద్ది అప్పుడు మొదలైందండి సౌండ్ అనేది. గజ్జల సౌండ్ మామూలుగా కాదు, గల్ గల్ గల్మంట ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరిగేసింది అనమాట. ఏటన్నది తెలదు కానీ, ఎందుకంటే బయటకు వస్తాక ఇంకా మేము ట్రై చేయలేదు ఆ టైంలో. ఆయన ఎంత ప్రూఫ్తో నేను చెప్పినా మీరు నమ్మరండి. మా ఊరిని అడుగుతాం, మా ఊడు కూడా అన్నాడు అప్పుడు రాత్రి సౌండ్ అన్నాను గజ్జల సౌండ్. అన్నాను రా చాలా గట్టిగా వచ్చింది. ఎలాగెళ్ళిది గుండెలోకి వచ్చినాడు అనుకున్నా సరే. ఎలాగెళ్ళి అసలు నీకు ఇలాగే తిరుగుతూనే ఉండదు రా. చెనక్కాయ లేగలేదు అని చెప్పి ఏమీ లేదు. లేచాడు, లేచి లైట్ వేసి అలాగలా చూసాడు. ఆ తర్వాత మొదలైంది ఇంకా టార్చర్. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళినా సరే ఏనంటే శ్రద్ధగానే మీకు వినపడుతుంది క్లారిటీగానే. అది ఏ పురుగు కాదు, నిజంగానే మాకు గట్టిగా వినపడింది అనమాట సౌండ్ అడుగులతోటి. మళ్ళీ కాసేపు ఆగిది మళ్ళీ వచ్చింది అనమాట. ఎర్రశనక్కే మమ్మల్ని లేపేసాం మధ్యలోని. మిమ్మల్ని లేపలేదు నేను, మిమ్మల్ని దెయ్యం లేపింది. నేను లేచాను మామూలుగా ఏంటి చెప్పడం వస్తుంది అని బయటికి లైట్ వేసాను అంతే. మొదలైంది ఇంకా. దాని దెబ్బకి నేను నిద్ర పట్టక తలపూట అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే కాఫీ అని పెట్టుకుంటే కొంచెం సెట్ అవుతాం. మా శనక్కి కూడా కాఫీ పెట్టడానికి సిద్ధమైపోయింది. మాకు చూడండి ఇక్కడ అడుగుపేత కాపాడేది. అది లోపల ఉంది అడుగుపేత. అది అదిగో చాలా పెద్దది అనమాట. మీకు కాపాడుతుందో లేదో మరి. అది మా ఊడు రైస్ వేసాడు కదండి, దానివల్ల తింటాకు వచ్చింది అడుగుపేత. ఆ పీత నిన్న వచ్చిన బాగున్నాను, దాన్ని పడేసుకుని ఉండేసుకుని తినేద్దు. మనకి అందమైన ప్లేస్ లో తాగడానికి కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. బా తలపొడి దెబ్బకి ఇట్టే ఎగిరిపోయిందండి. ఈ అడవులండి చూస్తాను సూర్యమై రాలేదనమాట. అందుకే చీకటిగా ఉంది. మళ్ళీ వర్షం వచ్చేటట్టు ఉందండి. తుఫార్లు అవి పడుతున్నాయి లైట్ కానీ. ఇంకా బుజ్జిగడ్ని తీసి ఎగరేద్దామండి. మళ్ళీ వర్షం గట్ట వచ్చిందంటే ఇబ్బంది అయిపోద్ది బుజ్జిగడికి పైకి వెళ్ళడానికి. దాని తోడు ఈ చెట్లు అవి గుబురుకున్నాయి కదండి, ఏదన్నా తగిలిందంటే బుజ్జిగడి సంగతి అంతే. బావు బుజ్జే జాగ్రత్తగా అమ్మా, ఇవన్నీ డొంకలో చూసుకుంటే ఎగిరా. ఓయమ్మో మన బుజ్జిగడు అయితే మన చేతుల్లో లేకుండా పోదురండి పాపం. ఈరోజు అది దిన రోజు అయిపోతుంది అనమాట. పైకి అయితే పంపించేసాం కానీ దట్టమైన అడుగు ఉండటం వల్ల అసలు ఎక్కడి నుంచి ఎగిరిందో ఎలాగొచ్చా మళ్ళీ ఎలా దింపాలో కూడా అర్థం అవ్వలేదండి. పైకి పంపిన తర్వాత క్లిప్స్ అంతకే అంతంత మాత్రాన్ని ఉంటాయి కానీ ఏదో రకంగా కష్టపడి డ్రోన్ అయితే కింద దింపేసానండి జాగ్రత్తగానే. ఇంకా ఈ అడుగును వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే సమయం అయితే అయిపోయిందండి. అందుకే సామాను సర్దేస్తున్నాం. అక్కడ పీతలు అవి కాపాడుతుందండి. కుదిరితే షార్ట్ వీడియోకి పడతాం, లేకపోతే ఇంకంతే ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఇంకెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. దాదాపు టైం అయితే 8కి దగ్గర ఉందండి. ఈ చెట్లు అవి గుబురుకుంటాం వల్ల తెలుస్తలేదు టైము. సామాను నీట్గా సర్దేసామండి. సూర్యమా ఇచ్చాడండి. ఇంకా అంతేనండి, ఈ ప్లేస్ వదిలేసి మనం వెళ్ళిపోయే సమయం అయితే వస్తుంది. అదండి ఈరోజు అడవిలో క్యాంపింగ్ అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మట్టుకు మర్చిపోకండి. అలాగే మీకు టార్గెట్ ఇచ్చాను కదండి 20K లైక్స్, అవి కంప్లీట్ చేశారంటే గోస్ట్ హంటింగ్ మిషన్ నా చేతిలో డబ్బులు కొన్ని వేసి కొంటానండి. కొన్ని వెంటనే వీడియో కూడా చేసేస్తాను. అదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎలాగనిపించింది అన్నది. ఇంకొంటామండి, చాలా దూరం వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి. మీకైతే బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.